Hi, doctor. How are you? Hello, Andy. I'm good. Thank you. How are you? Yeah, I'm good, doctor. Yeah. డాక్టర్ స్ట్రే డాగ్స్ మీద సుప్రీంకోర్టు తీసుకున్న డిసిషన్ మీరు సమర్థిస్తున్నారా? యాహ్! సో, రీసెంట్‌లీ మనకు సుప్రీం కోర్ట్ ఏదైతే ఒక డెసిషన్ ఇచ్చారో లైక్ కంటైన్‌మెంట్ ఆఫ్ ద స్ట్రే డాగ్స్ మనకు యెస్. ఈ ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్‌లో ఇచ్చారో. సో, యాస్ ఎ డాక్టర్, యాస్ ఎ పీడియాట్రిషియన్ నేను చాలా రేబీస్ కేసెస్ చూసాను. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఆల్‌మోస్ట్ ఆల్ దోస్ రేబీస్ కేసెస్ డైడ్. అంటే నేను నా ఓకే. పీజీ డేస్‌లో చూసుకున్నట్టయితే, తర్వాత నేను ప్రాక్టీస్‌లో డ్యూరింగ్ మై రెసిడెన్సీ and senior residency and when I was a consultant, I started my practice as a consultant also. I came across many rabies cases, chala rabies cases చూసాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆల్మోస్ట్ అన్ని రేబీస్ కేసెస్ కూడా డెత్తే అయినాయి అనమాట. సో ఒక ఆ రేబీస్ డిజీజ్ ఎంత సివియర్గా ఉంటుంది అనేది నాకు బాగా తెలుసు అండ్ నేను చాలా క్లోజ్గా చూశాను కూడా. అండ్ ఈవెన్ దో మనకి ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఎక్విప్మెంట్ ఐసీయూ కేర్ ఉన్నప్పటికీ కూడా రేబీస్ అనేది it is like a death sentence. It is like 100% డెత్ రేట్. సో అందుకని అంటే ఈ రేబీస్ని ముఖ్యంగా మనము అరికట్టేదానికి సుప్రీంకోర్టు ఎలాగైతే ఈ స్ట్రే డాగ్స్ పైన డెసిషన్ తీసుకుందో, డెఫినెట్లీ యాజ్ అ డాక్టర్ ఐ సపోర్ట్ దాట్. సో బేసికలీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే, ఆనరబుల్ సుప్రీంకోర్టు ఈ స్ట్రే డాగ్స్ అన్నీ కూడా ఒక సెపరేట్ ఏరియాకి తీసుకెళ్ళి వాటి కేర్ అనేది ఆ పర్టికులర్ డెసిగ్నేటెడ్ లొకేషన్స్లో తీసుకోవడము అండ్ వాటి నెంబర్స్ని కూడా కంటైన్ చేసేలాగా వాటి కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ చేయడము అండ్ వాటికి కావాల్సిన ఫుడ్ అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఓన్లీ అట్ స్పెసిఫిక్ డెసిగ్నేటెడ్ లొకేషన్స్లో ఉండేలాగా చూస్తున్నారు. సో దట్ ఈ వీధి కుక్కలు అంటే ఈ స్ట్రే డాగ్స్ అనేవి పెరగకుండా ఉంటాయి. అండ్ రేబీస్కి ముఖ్యము అండ్ 95% ఆఫ్ ద కేసెస్ ఈ స్ట్రే డాగ్స్ తోటే వస్తాయి కాబట్టి, సో ఈ డెసిషన్ అనేది ఖచ్చితంగా అందరికీ కూడా ఒక మంచి చేసే ఒక డెసిషన్. అండ్ డెఫినెట్లీ అంటే కొంత యానిమల్ లవర్స్కి ఇది కొంత బాధ కలిగించే విషయమే. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఎ బిగ్గర్ పర్స్పెక్టివ్, ఎందుకంటే వాళ్ళు పేషెంట్స్ని దగ్గర నుంచి చూసి ఉండరు. ఒక రేబీస్ పేషెంట్ ఎంత సఫర్ అయ్యి ఎంత పెయిన్ఫుల్ డెత్ ఉంటుందో వాళ్ళు చూసి ఉండరు. సో అందుకని వాళ్ళందరూ ధర్నాలు చేయడం కానీ అపోజ్ చేస్తూ ఉన్నారు. బట్ యాజ్ అ డాక్టర్, యాజ్ అ డాక్టర్ హూ హ్యావ్ seen so many rabies cases, who tried to address the rabies cases, but still we failed because rabies అనేది 100% death sentence కాబట్టి. So definitely I agree with the Supreme Court's decision and it is a welcoming decision and we all should strive to do that. And not only in Delhi NCR, మనకు వేరే అదర్ ఏరియాస్ ఈవెన్ లైక్ ఇన్ హైదరాబాద్ కానీ అదర్ ఏరియాస్లో కూడా వేరెవర్ వెనెవర్ పాసిబుల్ ఈ స్ట్రే యానిమల్స్ని కూడా కొంచెం కేర్ఫుల్గా ఐసోలేటెడ్ లొకేషన్స్లో ఉండేలాగా చూసుకుంటే మంచిది. కుక్క కరిచిన అన్ని సందర్భాల్లో రేబీస్ వస్తుందా డాక్టర్? యా. సో ఇది బేసికల్లీ ఓన్లీ రేబీస్ ఉన్న కుక్క కరిస్తేనే రేబీస్ వస్తుంది. రేబీస్ లేని కుక్కలు కరిస్తే రాదు. అయితే ఏ కుక్కకి రేబీస్ ఉంది, ఏ కుక్కకి రేబీస్ లేదు అనేది మనం చెప్పలేము. ఓకే. బేసికల్లీ రేబీస్ కూడా ఎలా ఉంటుందంటే దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఒకసారి ఒక కుక్కకి రేబీస్ కనుక అంటే రేబీస్ ఉన్న కుక్కలతో పాటు ఇది కూడా కొంచెం ఏమైనా లక్షణాలు దగ్గరలో ఉంటాయా ఉంటుందా? డాక్టర్? కుక్కలో అంటున్నారా? యెస్. కుక్కలో కొంచెం అగ్రెసివ్‌గా ఉంటాయి. అంటే మనం వాటి జోలికి వెళ్ళకపోయినా అవి మన మీదకి వస్తా ఉంటుంటాయి. అవి రేబీస్ లక్షణాలు. ఓకే. అండ్ ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే చాలా మట్టుకు అంటే నోరు ఓపెన్ చేసుకొని సలైవా డ్రూలింగ్ అంటే చొల్లు కారుతా ఉంటది చూసారా కుక్కలకి కొన్నిటికి మాత్రమే. సో అది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ రేబీస్. సో అలాంటి కుక్కల దగ్గర కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇవి కుక్కల్లో లక్షణాలు. అండ్ అన్‌ప్రొవోకేటెడ్ డాగ్ బైట్స్ ఎప్పుడున్నా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని కొడితే అది మన మీదకి రావడం అనేది ఏ యానిమల్‌దైనా ఒక డిఫెన్స్ సిస్టమ్. బట్ మనను మనం వెళ్తూ ఉన్నా కూడా అది మన వెనకాల రావడము, మనల్ని కరవడానికి ట్రై చేయడము, అగ్రెసివ్‌గా అవ్వడము, ఇవన్నీ కూడా రేబీస్ ఉన్న లక్షణాలు. సో ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా వి షుడ్ స్టే అవే. మనం దూరం పాటించాలి అండ్ మన జాగ్రత్తలో మనం ఉండాలి. వి షుడ్ నాట్ సఫర్ ద డాగ్ బైట్. పేషెంట్లు ఎటువంటి లక్షణాలు చూస్తారు డాక్టర్ ఈ రేబీస్ వచ్చిన వాళ్ళల్లో? సో ఈ రేబీస్ లక్షణాలు కూడా డిఫరెంట్ పేషెంట్స్లో డిఫరెంట్ ఉండొచ్చు. అండ్ దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ డిజీజ్. ఎందుకనంటే కాలుకి కుక్క కరిస్తే టైం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే రేబీస్ స్ప్రెడ్ అయ్యే టైం ఎక్కువ ఉంటుంది. అదే ఫేస్కి కానీ అంటే బ్రెయిన్కి దగ్గరగా కానీ కరిచింది అనుకోండి,
రేబీ స్ప్రెడ్ అయ్యే టైం అనేది తక్కువ ఉంటుంది. ఓకే. సో కొంతమందిలో వితిన్ ఫ్యూ డేస్ లక్షణాలు కనిపిస్తాయి, కొంతమందిలో అప్ టు 1 ఇయర్ వరకు కూడా కనపడకపోవచ్చు. సో బికాస్ ఆఫ్ దట్, ఎందుకంటే ఆ వైరస్ అనేది నర్వ్స్లో నుంచి మనకు వెళ్తుంది కాబట్టి, సో అది చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. ఒక రోజుకి 2 or 3 సెంటీమీటర్సే మూవ్ అవుతుంది వైరస్. సో బ్రెయిన్కి దగ్గరగా ఉన్నప్పుడు కరిస్తే, సంథింగ్ లైక్ నెక్ పైన కానీ, ఫేస్ పైన కానీ, చెవుల పైన కానీ కరిచినప్పుడు మనకు లక్షణాలు చాలా తొందరగా కనిపిస్తాయి. కాలికి కానీ, చేతికి కానీ జస్ట్ డిస్టల్గా, అంటే చాలా దూరంలో టిప్లో అట్లా కరిచినప్పుడు లక్షణాలు చాలా లేట్గా వస్తాయి. అలాంటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, నాకు కరిచి ఆల్రెడీ 1 month అయింది, నాకేం అవ్వట్లేదు, ఆ కుక్క బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను అన్న ఫీలింగ్లో ఉంటారు. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్. తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ కూడా లక్షణాలు స్టార్ట్ అవ్వచ్చు. అందులో ముఖ్యంగా ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒక అగ్రెసివ్ వెరైటీ ఆఫ్ రేబీస్ ఉంటుంది, ఒక నాన్ అగ్రెసివ్ వెరైటీ ఆఫ్ రేబీస్ ఉంటుంది. అగ్రెసివ్ వెరైటీ ఆఫ్ రేబీస్ ఏంటంటే, అందులో పేషెంట్స్ అంతా కూడా కొంచెం అగ్రెసివ్ అవ్వడము, వాళ్ళ మెంటల్ హెల్త్ దెబ్బతినడము, ఎన్సెఫలైటిస్, బ్రెయిన్ వాపు వచ్చేసి వాళ్ళు కంప్లీట్లీ, అంటే ఫుడ్ ఇంటేక్ లేకుండా ఉండడము, వాటర్ తాగలేకపోవడము, వాటర్ తాగాలని చూసినా కూడా గొంతంతా పట్టేయడము, షివరింగ్స్ అవ్వడము, ఫిట్స్ రావడము, ఇవన్నీ కూడా ఒక వేరియంట్ ఆఫ్ రేబీస్. ఇంకొకటి ప్యాసివ్ వేరియంట్ ఉంటుంది. ప్యాసివ్ వేరియంట్ అంటే ఎక్కడైతే కరుస్తుందో అక్కడ చచ్చుబడిపోతుంది. సో వాళ్ళు అదర్వైజ్ నార్మల్గానే ఉంటారు, బట్ అక్కడ చచ్చుబడిపోతుంది. మెల్లగా ఆ పారాలిటిక్ ఏరియా అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలుకి కరిచింది అనుకోండి, కాలు ఫస్ట్ కదలికలు అవన్నీ ఆగిపోతాయి, మెల్లిగా కింది లెగ్ నుంచి నీ వరకు వస్తుంది, నీ నుంచి ముందుకు వస్తుంది, ఆ తర్వాత మెల్లిగా బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇవి మనకు రేబీస్ లక్షణాలు. సో రేబీస్లో 2 ఉంటాయి, ఒకటి అగ్రెసివ్ వేరియంట్ ఉంటుంది, ఇంకొకటి నాన్ అగ్రెసివ్గా పారాలిటిక్ వేరియంట్ కూడా ఉంటుంది. ఈ పురాతన పద్ధతులు ఆయుర్వేదం వల్ల రేబీస్ని తగ్గించుకోవచ్చు అంటారా డాక్టర్? See, as a modern medicine practitioner, I don't believe that, and there is no evidence. సో ఇప్పటి వరకు కూడా రేబీస్ని అదర్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ట్రీట్ చేసినట్టు ఎక్కడా కూడా ఎవిడెన్స్ లేదు. ఇప్పటి వరకు సైంటిఫికల్లీ ప్రూవెన్ ప్రొఫైలాక్సిస్ ఆర్ ట్రీట్మెంట్, కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కేవలం వ్యాక్సిన్, ఇమ్యునోగ్లోబులిన్ మాత్రమే. సో అదర్ థింగ్స్ అంటే పసరు రాయడం కానీ, లేదనంటే పసుపు పెట్టిన తర్వాత కానీ, లేదనంటే సో అట్లా డిఫరెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దే ఆర్ నాట్ కరెక్ట్. సాధ్యమైనంత తొందరగా రేబీస్ స్ప్రెడ్ అయ్యే ముందే హెల్త్ కేర్ ఫెసిలిటీకి రీచ్ అవుతే వ్యాక్సినేషన్ ద్వారా, ఇమ్యునోగ్లోబులిన్స్ ద్వారా మనం ఈ రేబీస్ని చాలా మట్టుకు కూడా రాకుండా చేసుకోవచ్చు. మిస్ అయితే గనక తర్వాత వేసుకుంటే ప్రాబ్లం ఏమొస్తుందో డాక్టర్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఎట్లాగైతే 0, 3, 7, 14, 28 అన్నాను, సో 3rd డే మిస్ అయ్యారు అనుకుందాము, అప్పుడు 4th డే, అంటే ద ఎర్లియస్ట్ పాసిబుల్ మీరు వేసుకోవాల్సిందే. సో ఇట్స్ నాట్ లైక్ 3rd డే మిస్ అయితే ఇంకా కంప్లీట్లీ 0 అయిపోతుంది అంటే అలా ఉండదు. సో బెటర్ యూ స్టిక్ ఫర్ ద షెడ్యూల్ని ప్రాపర్గా ఫాలో అవ్వడం మంచిది. ఒకవేళ మిస్ అయితే సాధ్యమైనంత తొందరగా కవరప్ చేసుకోవడం మంచిది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.